అందరికీ నమస్కారం. ముఖ్య గమనిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. అండ్ ఈరోజు ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు కూడా హార్టీ వెల్కమ్ టు యూ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది, థియేటర్లో గోలెక్కిపోతుంది సుహాస్ గారు చెప్పినట్టు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ప్రతి ఒక్క మాట, సినిమా మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాన్ఫిడెంట్ ఈరోజు థియేటర్లో కనిపిస్తుంది సార్. హార్టీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. అండ్ ముఖ్య గమనిక, సో టీజర్ చూసేసాము, సాంగ్ చూసేసాము, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత హైప్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా చూసేద్దాం. బట్ ఫస్ట్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. గట్టిగా ఒకసారి చాపట్లతో టీం అందరినీ విష్ చేసేద్దాం. ముఖ్య గమనిక, సో అందరూ చెప్తుంటారు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు ఆడియన్స్. సో మన టైటిల్ చాలా క్యాచీగా, చాలా ఇంటెన్స్గా ఉంది, ముఖ్య గమనిక. ఎందుకంటే ఒక సినిమా చూసే ముందే చెప్తారు, ఒక డిస్క్రిమినేషన్ వేస్తుంటారు, బట్ సినిమా ముందే మనం ఒక నోట్ ఇచ్చేస్తున్నాం. నిజంగా ఇది ముఖ్యమైన గమనికే అనిపిస్తోంది టీజర్ అలాగే సాంగ్ చూస్తుంటే. అండ్ శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తున్న ఫిలిం ముఖ్య గమనిక. ఫ్యామిలీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా వచ్చేస్తోంది. అండ్ ఈ ఫిలింతో మనకి ఇండస్ట్రీకి డెబ్యూ ప్రొడ్యూసర్స్గా అడుగు పెడుతున్నారు రాజశేఖర్ గారు అండ్ సాయి కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ అండి. హార్టీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. అండ్ డెబ్యూ డైరెక్టర్గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు మురళీధర్ గారు, వేణు మురళీధర్ గారు. హార్టీ వెల్కమ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో సాంగ్ అయితే మనకి ఫస్ట్ సాంగ్ మన సినిమాకి సంబంధించి డైరెక్టర్ బాబీ గారు లాంచ్ చేశారు. 1 మిలియన్ వ్యూస్. గట్టిగా చప్పట్లే ఒకసారి. ఆ తర్వాత టీజర్ లాంచ్ చేశారు డైరెక్టర్ మారుతి గారు, అది కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. సో మరొకసారి టీజర్ రెస్పాన్స్కి, ఆడియన్స్ రెస్పాన్స్కి గట్టిగా చప్పట్లతో మనం టీం అందరినీ విష్ చేద్దాం. ఇప్పుడు మన సినిమాని మరింత సక్సెస్ చేయడానికి, అలాగే ట్రైలర్ లాంచ్ చేయడానికి బన్నీవాస్ గారు వచ్చేసారు. ఎందుకంటే బన్నీవాస్ గారికి చాలా పేర్లు ఉన్నాయండి, చాలా హ్యాష్ ట్యాగ్లు ఉన్నాయి. అండ్ గీతా ఆర్ట్స్కి సంబంధించి ఏంటంటే మంచి సినిమాలు ఆ బ్యానర్ నుంచి ఆడియన్స్కి వస్తున్నాయి. థియేటర్కి టికెట్ కొనుక్కొని వచ్చే ప్రతి ఒక్క ఆడియన్కి ఒక కాన్ఫిడెన్స్ని, ఒక నమ్మకాన్ని ఇస్తున్నారంటే బికాజ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ వల్ల. ఆ పేర్లో ఖచ్చితంగా బన్నీవాస్ గారు ఉంటారు సార్. నిజంగా మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ టైంలో ఫ్యామిలీతో సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ చూస్తుంటే పొలిమేర కావచ్చు, కల్ట్ బేబీ కావచ్చు, ఈరోజు అంబాజీపేట కావచ్చు. వెయిటింగ్ ఫర్ లాట్ ఆఫ్ మూవీస్ సార్, మెయిన్ పుష్ప ఆల్సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సో ఫస్ట్ ఆల్రెడీ మనం చూసేసిన మన ముఖ్య గమనిక సాంగ్ అలాగే టీజర్ ఒకసారి చూసేద్దామా? గట్టిగా ఒకసారి చెప్పండి అయ్యా ప్లీజ్. ఎస్, సాంగ్ అండ్ టీజర్ ప్లీజ్.
సో ప్రొడ్యూసర్ బన్నీవాసు గారికి ఒక స్పెషల్ ఏవి ప్లీజ్. నేను పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే మీ భర్త మిస్ అయిన అదే రోజు Gavara Udaya Srinivas from Palakollu. మన తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ మందికి తెలిసిన పేరు బన్నీ వాస్. పరిచయం అక్కర్లేని పేరు. జిఏ2 అధినేత 2001లో ఆర్యా సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి 2011లో 100% లవ్తో ప్రొడ్యూసర్ గా మారి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ తను నిర్మించిన ప్రతి సినిమా ఒక్కొక్క మైలురాయి. త్వరలో విడుదల కానున్న మన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న థండేల్ భారత్ మాతా కీ జై ఎంతో విజయం సాధించాలని మనందరం కోరుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు టీమ్ థండేల్. లేపి తొళ్ళగొట్టేస్తా. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి స్నేహితుడు, ఎంతో కావలసిన వ్యక్తి. వాసు నా ఫ్రెండ్ అనాలా, నా బ్రదర్ అనాలా, నా గైడ్ అనాలా, మా వాసు నాకు ఎంత క్లోజ్ అంటే తన పేరులోనే బన్నీ ఉంటుంది. బన్నీ వాసు అని అంటారు. అతని మీదున్న ప్రేమతో బన్నీని తన పేరుగా మలుచుకున్నాడు. తన పేరులో బన్నీ అనే పేరు అని ఉంటుందో నా పేరులో కూడా వాసు పెట్టుకోవచ్చు. తన అంత క్లోజ్ నాకు. గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ గారు సైతం అన్ని బాధ్యతలు అతనికి అప్పచెప్పారంటే అది అతని మీద నమ్మకం. గీతార్ట్స్ లో నేను ఇతర వ్యాపారాలు ఉండి నేను గీతార్ట్స్ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుందేమో అన్న టైంలో అతను వచ్చి గీతార్ట్స్కి హెల్ప్ చేస్తూ దాని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా చూస్తున్న మా వాసుకి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మన బన్నీ వాసుని అల్లు అరవింద్ గారి 4వ కుమారుడు అంటారు. అంత నమ్మకం అల్లు అరవింద్ గారికి. అందుకని 4వ కొడుకు అన్నాడు. కానీ మా 3 వాళ్ళకి టెన్షన్ గా ఉంది, ఎప్పుడు ఏమైనా రాసి ఇచ్చేస్తాడేమో అని. మన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు సైతం మన బన్నీ వాస్ గారిని మెచ్చుకున్నారంటే అక్కడే అతని కష్టం తెలుస్తుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉంటూ మీరు నిర్మాణ బాధ్యతలు జరగకుండా నడిపిస్తూ ఈ రోజున నిర్మాత స్థాయికి ఎదిగినటువంటి బన్నీ వాసుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కష్టే ఫలి అని నమ్మిన మన ముఖ్య గమనిక కథానాయకుడు విరాన్ ముత్తుం శెట్టిని ఆశీర్వదించడానికి వచ్చిన మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి టీం ముఖ్య గమనిక నుండి
మా హృదయపూర్వక ధన్యవాదములు. ఎస్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందని చెప్తూ ఉంటారు మీ ప్రతి ప్రెస్ మీట్లో కూడా. అండ్ నాట్ ఓన్లీ గీతా ఆర్ట్స్, సినిమా ఏ కంటెంట్ నచ్చినా, ఏ టీజర్ ట్రైలర్ లాంచ్ అన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయడానికి ముందు ఉంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సక్సెస్ నార్మల్ విషయం కాదు, అండ్ మీ జర్నీ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. అండ్ ఇప్పుడు లక్కీ హ్యాండ్ కాబట్టి, సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గారు కాబట్టి, సో సార్ చేతుల మీదుగా ఒకసారి మన సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ అనౌన్స్మెంట్ ఆయన విష్ చేయడం జరుగుతుంది. ముఖ్య గమనిక ట్రైలర్ లాంచ్. ముఖ్య గమనిక ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. ట్రైలర్ ప్లీజ్.
యా యా కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ లక్ష్మణ్ గారు. యా కమ్. గట్టిగా చప్పట్లు ఒకసారి మన కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ గారు. ఎస్ సో ఫస్ట్ స్పీచ్ కెప్టెన్ నుంచే స్టార్ట్ చేద్దాం. సార్ ఓవర్ టు యూ సార్. హీరో గారు ముందు మీరే అని చెప్పారు సార్. ఆయన భయపడి మీరు భయపడి నేనే మాట్లాడాలి సార్ మొత్తం అంతా. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మా స్పెషల్ గెస్ట్ బన్నీవాస్ గారికి రియల్లీ థ్యాంక్ యూ సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఈరోజు బ్యాండ్ మోగిపోతుంది సినిమా సార్దే. నిజంగా బ్యాండ్ మోగింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పారు చాలా అద్భుతంగా ఉందని. సినిమా థియేటర్లో చూడండి తప్పకుండా, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. రియల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య గమనిక మూవీ 23rd ప్లానింగ్ చేశామండి. 23న రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇంకేం చెప్పాలా, హీరో గారికి, హీరోయిన్ గారికి, ప్రొడ్యూసర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్ భాషాభాయ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతే అండి, అంతకంటే కొనకు మాట్లాడరాదు, ఏమనుకోవద్దు ప్లీజ్. సారీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సరే సార్ నేనే భయపెట్టేశాను సార్ మిమ్మల్ని. ఓకే సో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి నా కృతజ్ఞతలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ముఖ్య గమనిక టీం అందరికీ నా స్వాగతం. శివిన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో ఇది మా ఫస్ట్ మూవీ. February 23rd ఈ మూవీ రిలీజ్ చేస్తున్నాము. అందరూ థియేటర్స్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ బన్నీవాసు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన ఎస్పెషల్లీ ఈరోజు మూవీ రిలీజ్ అవుతున్నా కానీ ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్లా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీ మూవీ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిందిగా, మీరు చూసారు కదా, అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్రిల్లర్ ఇందులో చాలా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి. అండ్ మూవీలో కూడా సూపర్ వచ్చిందండి. సో ఈ శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో February 23rd థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి గ్రిప్పింగ్ అండ్ క్యాప్టివేటింగ్ స్టోరీ ఇచ్చినందుకు డైరెక్టర్ వేణు గారికి అండ్ స్ట్రాంగ్ అండ్ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ వెన్నా గారికి అండ్ అద్భుతమైన ట్రైలర్ కట్ చేసినందుకు శివ సర్వాణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో ఎంటైర్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసి అవుట్పుట్ రావడానికి కారణమయ్యారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ ఇంతకుముందే మేము ఆకన్నుల చూపుల్లో సాంగ్ రిలీజ్ చేసాము. అండ్ ఆల్సో టీజర్ కూడా రిలీజ్ చేసాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ యూట్యూబ్లో మోర్ దాన్ 1.2 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ ఇందులో విరాన్ ముత్తంశెట్టి గారి డైలాగ్స్, డెలివరీ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా. సో ఈ మూవీని అందరూ థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు అండ్ సాయికృష్ణ గారు. ఈ సినిమా మీకు మరింత సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు చేయాలి, ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మన హీరో గారు మాట్లాడాలా వద్దా? అరవాలబ్బా, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ లాంచ్ అప్పుడు ఆయన 1 minute 15 seconds మాట్లాడారు. టీజర్ అప్పుడు కూడా అంతే 2 నిమిషాలే మాట్లాడి నేను ఎక్కువ మాట్లాడలేను అన్నారు. ఇప్పుడు ట్రైలర్కి మాట్లాడాలి సార్. రిక్వెస్ట్ సార్. ఏమంటారు సార్? ఇప్పుడు 3 నిమిషాలు అయితే. ఇప్పుడు 3 నిమిషాలు. ఓకే సూపర్. కొంచెం ఇంకా 2 నిమిషాలు యాడ్ చేస్తే. ఫ్యాన్స్ వెయిటింగ్ సార్, అక్కడ హీరో అని అరుస్తున్నారు.
ముందుగా నా జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి అనను మా అన్నయ్య, మా వాసన్నకి అందరికీ నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, సార్ థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, సార్ మీలాంటి కొత్త వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మీలాంటి కొత్త వాళ్ళు వస్తే చాలామందికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చారు, మీరు కూడా చూశారు. అండ్ నా కో ఆర్టిస్ట్ లావణ్య గారు, ఆర్యన్ గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే భాషాబాయ్, మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ భాషాబాయ్. మెయిన్ నేను అసలు మాట్లాడదాం అనుకుంది మా వాసన గురించి. చాలామందికి తెలియదు ఏంటంటే మా వాసన అసలు బయటికి రాడు, చాలా తక్కువ వాటికి వస్తాడు. ఆయన గురించి చిన్న విషయం ఒకటి చెప్తా. ఎక్కడో పాలకోల్లో పుట్టి టాలీవుడ్ అనే మహా సముద్రంలో ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారంటే అది ఆయన కష్టం, ప్యూర్ కష్టం. ఆయన జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అందులో నాకు ఎంతో కొంత తెలుసా నేను అనుకుంటున్నాను. మా వాసన జీవితం, ఆయన జర్నీ ఒక ఇన్స్పిరేషన్, ఆయన వెళ్ళిన రూట్ ఒక లెసన్, ఈ రెండు నేను ఫాలో అయ్యా. వాసన మీకు ఇప్పటివరకు చెప్పలేదు, వాసన దగ్గర నేను నేర్చుకుంది ఒకే ఒకటి, ఓర్పు. ఒక మనిషి ఓర్పుతో ఉంటే ఏదో రోజు సక్సెస్ వస్తుందని ఉట్టి వాసన మీరే నాకు ఎగ్జాంపుల్. ఆయన ఓర్పు ఎంత ఓర్పు అంటే నాకు తెలుసు, ఆయనకి తెలుసు ఆ ఓర్పు ఎలాంటిది అన్నది. సో వాసన నిజంగా చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ అని నేను చెప్పను, ఎందుకంటే మా అన్నయ్య, మీ ప్రేమ, నా అభిమానం నా మీద ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆయన మంచితనం గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది, మన సినిమా రిలీజ్ అయ్యింది అంబాజీపేట రిలీజ్ అయింది. ఆ ప్రమోషన్స్ నుంచి నేను అడిగాను, అన్న ఇవాళ మంచి రోజు అన్న, సెకండ్ మేము పెట్టుకుంటాం అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తా అన్నారు. వాసన్న థ్యాంక్ యూ సో మచ్ వాసన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ మరొకసారి Feb 23 వస్తున్నాం, ప్లీజ్ డూ సపోర్ట్ అండి. నిజంగా అందరం చాలా కష్టపడి చేద్దాం. 95% ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే, ఒక భాషా గారు అలా ఇంకో ఇద్దరు తప్పితే మిగతా సీనియర్ ఆర్టిస్ట్ తప్పితే మిగతా వాళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కొత్తలు. దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, మీరు ఆ బ్యాడ్జ్ మిస్ అవ్వట్లేదు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి ఆ బ్యాడ్జ్ సపోర్ట్ చేస్తుంది. సో ఆంజనేయుడి బ్లెస్సింగ్స్ అలాగే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా మీపై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు సార్ చెప్పినట్లే మన ప్రొడ్యూసర్ గారికి మైక్ ఇస్తా, బట్ బిఫోర్ దట్ ఒక 50 సెకండ్సే ఇంట్రడక్షన్ ఇస్తా, ఎక్కువ సోది పెట్టను. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది అందరూ చెప్తూ ఉంటారు, బట్ ఆయన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయినా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా, అలాగే ఒక మంచి వ్యక్తిగా. ఇంతకుముందు సార్ అన్నట్టు విరాన్ గారు అన్ని సినిమాలకి రారు, బట్ ఈ సినిమాకి ఈరోజు వచ్చారు బ్లెస్ చేయడానికి, అందుకే లక్కీ హ్యాండ్ అనుకుంటాను సార్ మా ముఖ్య గమనిక నుంచి. సో మీ మాటల్లో మా ట్రైలర్కి సంబంధించి ఓటు సార్. నేను ఆర్జేలాగా వాగేసా కదా, యాంకర్లా కాకుండా. మీ విషెస్ ఏంటి అని చెప్పి ఫుల్ స్టాప్ లేకుండా వెళ్తుంటే కన్ఫ్యూజ్ అయ్యో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే, ఇక్కడి నుంచి మాట్లాడాలంటే, మాట్లాడుతున్నానంటే ఫస్ట్ కారణం వంశీ, అండ్ సెకండ్ కారణం చాలామంది యంగ్స్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక సినిమా చేశారు. ఈ రెండు కారణాలే నన్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్, నేను కానీ మా ఎస్కేఎన్ కానీ, నాతో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్, ఎవరైతే గీతార్స్ ఫ్యామిలీ అని పిలుచుకునే ఈరోజు 5 to 6 ప్రొడ్యూసర్స్ ఉన్నాం. మేమందరం కూడా ఒకరోజు ఇలా వచ్చిన వాళ్ళమే. ఇంకా ఇక్కడ ఈ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు ఉన్న కరెంట్ టైంలో దెర్ ఇస్ ఎ సోషల్ మీడియా, అంటే ఒక టాలెంట్ని చూపించుకోవడానికి కానీ, లేదా వాళ్ళకున్న టేస్ట్ని చూపించుకోవడానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈరోజు. అక్కడి నుంచి సినిమాని అప్రోచ్ అవ్వడం ఈరోజు చాలా ఈజీ అయింది. బట్ నేను చెప్పేది 20 years బ్యాక్ ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవాలంటే, ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవడానికి నాకు ఇంచుమించు 16-17 years పట్టింది. అంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. బట్ టుడే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే, ఇక్కడ నేను ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చి మాట్లాడతాం, వీళ్ళందరి మధ్యలో ఇవన్నీ చూస్తుంటే, ఈరోజు తను వేసిన ఏవి కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటే, వంశీ కూడా చెప్పాడు, ఓర్పు, కష్టం, ఈ రెండు నమ్ముకున్న వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజుకి నేను పడుకునేది మ్యాక్సిమం 4 to 5 hours ఉంటుంది, గట్టిగా తలుచుకుంటే 4 to 5 hours ఉంటుంది. 30 daysకి ఆల్మోస్ట్ 15 to 20 days నేను జర్నీలోనే ఉంటాను.
ఇవన్నిటికి నాకు ఇన్స్పిరేషన్ ఒకటే ఏంటంటే, ఎప్పుడు నన్ను ఎదరకు దోచేది కానీ, నేను పడుకుంటే నన్ను లేపేది కానీ, ఎప్పుడు కూడా సినిమా 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 అంతే. ఇది ఎందుకు చెప్పానంటే, ఇలాగే ఒక తపనున్న వ్యక్తి మా వంశీ. ఎందుకంటే నేను అతని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వెరీ యంగ్ ఏజ్, లైక్ నాకు తెలిసినప్పుడు 15-16 ఇయర్స్ ఎంతో ఉంటాయి తనకి. అంత యంగ్ ఏజ్ నుంచి కూడా అరవింద్ గారి ఇంట్లో నేను చూస్తూనే ఉన్నాను తన్ని. మాతో పాటు తను అలా ఎదిగి చివరికి ఒక స్టేజ్కి వచ్చినప్పటికి ఏం చేశాడంటే, మాతో పాటు కథలు వినడం మొదలుపెట్టాడు. మాతో పాటు అంటే నాతో పాటు బన్నీ గారి కథలు వినడానికి మాతో పాటు జర్నీ చేశాడు. అండ్ బన్నీ గారికి ఎంత ఇష్టం అంటే తినంటే, సార్ ఈరోజు ఎవరెవరు కథ వింటున్నావు, మీరు నేను కాకుండా ఒకసారి వంశీని కూడా పిల్లండి, తను కూడా వినిపిందాం అని. అంటే అంత ఇష్టం. అంటే రెండోది ఏంటంటే, చాలా విజయవాడ నుంచి వచ్చి చాలా సింపుల్గా ఎలా ఉంది కథ అంటే, 4 ముక్కల్లో బాగుందన్నా బాగోలేదన్నా, అన్నం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందన్న, ఇంతే చెప్తాడు. బట్ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. అది తెలుసు మాకు. బాగుంది, బాగోలేదు, ఇంకా బాగుంటే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనే దానికి అర్థమైతే మాకు బాగా తెలుసు. అండ్ అట్లాంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే, తన గురించి నేను ఈరోజు ఎస్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే, అన్న నేను హీరో అవుతానని నాకు 9 సంవత్సరాల క్రితం చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పేదానికి, వంశీ హీరో అవడం అనేది మనకున్న అవకాశమో లేకపోతే మీ చుట్టూ ఉన్న మేమో ఇదంతా కాదు. దీనికి అన్నిటితో పాటు అదృష్టం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది వచ్చి నీ తలుపు తట్టిన రోజు నువ్వు విజయవాడలో కూర్చున్నా, మంగళగిరిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు స్క్రీన్ మీదకి వస్తావు. అది రాకుండా నువ్వు తొందరపడ్డావంటే నువ్వు నీ వెనకంలో ఉన్న వాళ్ళు అందరినీ కలిపి తీసుకెళ్ళి ఎక్కడో గోదాట్లో ముంచేస్తావు. సో అలా కాకుండా అది అదృష్టం వచ్చి నీ తలుపు తట్టిన రోజు వరకు వెయిట్ చేయనని నాకు తెలిసి ఆ రోజు వచ్చేసింది అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ. నీ తపన, నీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరికకి ఇన్ని సంవత్సరాలు నిలబడి, ఎందుకంటే చాలామంది వస్తారు మా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో. ఏంటంటే, సార్ మా అబ్బాయి హీరో అవ్వాలి, లేదంటే మా అబ్బాయి బాగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ సార్, మా అబ్బాయి ఇది అని చెప్పి ట్రై చేస్తారు. ఇక్కడ పని అవ్వకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే ట్రై చేస్తూనే ఉంటారు. ఏదో రోజు ఇందాక అన్నారు కదా ఆవిడ కలం తల్లి అని చెప్పి, ఆవిడ ఎప్పుడో రోజు ఓకే వీడికి నా మీద చాలా ఇష్టం ఉందని చెప్పి పిలుస్తుంది. ఆ పిలిచే వరకు మనకు ఓపిక ఉండాలి అంతే. అది ఒక్కోసారి హీరో రూపంలో వస్తుంది, ఒక్కరోజు మంచి క్యారెక్టర్ రూపంలో వస్తుంది, ఒక్కోసారి ఒక జూనియర్ ఆర్టిస్ట్ రూపంలోనే వస్తుంది. కానీ నీకు టాలెంట్ ఉండి నీకు ఆ ఆరా ఉంటే, నువ్వు హీరో అనే ఆరా ఉంటే, నువ్వు 100 మందిలో మూలను ఎక్కడో నుంచున్నా కూడా ఎదరకు వచ్చేస్తావు నువ్వు అంతే. అది ఎవరో అంటారు ఏది వీళ్ళు స్టార్ కొడుకు అండి అందుకని ఛాన్స్ వచ్చింది, లేదంటే ఇతను బాగా డబ్బు ఉంది అందుకని ఇతను ప్రొడ్యూస్ చేసి ఇతను హీరో కింద తీస్తున్నాడు. ఇవన్నీ కాదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత స్టార్ డమ్ ఉన్నా, ఏదున్నా కూడా ఒక మనిషిలో హీరో అనే ఆరా లేకపోతే కనుక ఎంత మేము పుష్ చేసినా ఏం చేసినా కూడా అది పనికిరాదు. ఇది బోల్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంది ఇండస్ట్రీ. అండ్ 100% నువ్వు పడిన తప్పనికి అన్నిటికీ కూడా నీకు మంచి ఎనర్జీ క్రియేట్ అయ్యి డెఫినెట్గా నువ్వు ఏంటంటే స్క్రీన్ నుంచి ఆడియన్స్ని కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు నాకు పరిచయం లేకపోయినా కూడా వచ్చిన వెంటనే ఆయన చాలా సింపుల్గా చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. అండ్ ఇందాక మాట్లాడమని కానీ కాల్లోనికి అంట, ఏం పర్లేదు సార్, నేను అలాగే మీలాగే కాల్లోనికి చేతిలోనికి నా తడబడి ఎన్ని తట్టుకుని మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒకటి మనం జర్నీ చేస్తూ ఉండాలి అంతే. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కాబట్టి అందరూ కూడా డెఫినెట్గా అమ్మ మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఫార్ములా, ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మేకే జర్నీ అంతే, ఏదో రోజు వచ్చేస్తుంది అది అంతే. ఆల్ ది బెస్ట్ అందరికీ. అంటే పేరున చెప్పాలని ఉంది, బట్ చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎస్పెషల్లీ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రొడ్యూసర్స్. ఇందాక మీ ఫాదర్ కూడా కలిశారు, చూస్తే చాలా ముచ్చటేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోకి ఎవరన్నా వచ్చి మేము డబ్బులు పెడతామంటే ఇంట్లో తిడతారు, లేదంటే వేరే వ్యాపారం చేసుకోరా అంటారు. అలాంటిది పాపం ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇలా మా అబ్బాయి అండి ప్రొడ్యూస్ చేసేయడానికి పరిచయం చేస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, ఎంకరేజింగ్ యంగ్ గాయ్, ఒక యంగ్ మనిషిని ఈ ఇండస్ట్రీలోకి ఎంకరేజ్ చేస్తూ పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎంత ఎంకరేజ్ చేసి పంపించారో ఈ సినిమా అంత సక్సెస్ అయ్యి మీ అబ్బాయికి అంతే డబ్బులు రావాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో ఆ డబ్బుల్ని మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే అక్కడ పెట్టకుండా సినిమా తీయాలని కూడా కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ మీట్ కూడా రావాలని ఉంది. డెఫినెట్గా సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో లాస్ట్ అండ్ స్వీట్ వర్డ్, ఇందాక వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, ఇందాక లేట్ అయ్యాను. నాకు ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేను ఎస్టిమేట్ చేయలేకపోయాను. అండ్ ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు
బన్నీ గారు కాల్ చేశారు, ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఎక్కడ ఉన్నారని. ఇట్లా చెప్పాను, వంశీ టీజర్ రిలీజ్ ఉంది, ట్రైలర్ రిలీజ్ ఉంది, దానికి వెళ్తున్నానంటే థ్యాంక్ యూ సార్, మా వంశీని పుష్ చేయడానికి మీరు వెళ్తున్నందుకు అన్నారు. అంత ఇష్టం తనంటే. ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you so much. Such a lovely words. Thank you so much for coming once again. Yeah. One picture, please. సో ఈరోజు మన ఈవెంట్కి గెస్ట్గా విచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ ఫిలింగా సెలెక్ట్ అయిన ఫిలిం ఘంటసాల, ఆ ఫిలిం డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ సిహెచ్ రామారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ రామారావు గారు. ప్రొడ్యూసర్ రజిత్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. బాలాజీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ బాలాజీ గారు. సో ఇప్పుడు మన హీరోయిన్ లావణ్యని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా పార్ట్నర్స్ అందరికీ, మొత్తం ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈరోజు ఈవినింగ్ మా ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు. అండ్ బన్నీవాస్ గారు, ప్రొడ్యూసర్ సార్, ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసి రిలీజ్ చేసి మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఆల్రెడీ మీ ట్రైలర్ చూశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. Feb 23rd మీ అందరి ముందుకే వస్తుంది సినిమా. సో ఈ మూవీలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఆల్సో నా కో యాక్టర్ విరాన్కి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ మూవీ మొత్తం నా జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ నా సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, 1.2+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో అంత మంచి మ్యూజిక్ అండ్ దట్ పవర్ఫుల్ ఆర్ఆర్హెచ్ఎం మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలానే సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన మా కొరియోగ్రాఫర్ సార్కి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో Feb 23rd ముఖ్య గమనిక థియేటర్స్లో వచ్చేస్తుంది. డూ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. ఇప్పుడు ఆర్యన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. వీఆర్ ఆల్ న్యూ హియర్. సో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాము అని ఈ ట్రైలర్తో అనుకుంటున్నాము. వి రియలీ హోప్ సో. ఫస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాల్సింది మన ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ గెస్ట్ బన్నీవాస్ సార్కి. మీరు చెప్పిన జర్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సార్. అంటే ద వే యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఎంత లాంగ్ జర్నీ
ఎంత హర్డల్స్ ఉన్నా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా యూ హెవ్ గాన్ త్రూ సో మచ్ అండ్ ఈరోజు ఒక స్టేజ్ ఉంది అండ్ యు ఆర్ స్పీకింగ్ మాలాంటి యంగ్ పీపుల్కి యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎంకరేజింగ్ అండ్ కమింగ్ హియర్ అండ్ సేయింగ్ లాట్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది వెన్ యూఆర్ సేయింగ్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్య గమనిక, దిస్ ఈజ్ అ డే ఫర్ అస్, అంటే ఇస్ అ స్టార్ట్ డే అనుకోవాలి. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఆర్ఆర్ ఇస్ రియలీ గుడ్, చాలా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ట్రైలర్ కట్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ కైండ్ ఆఫ్ అ రోల్ which is very intense, where I feel like very intense. Chala thank you sir, Venu garki chala chala thank you, and Viran sir and all the team people. Andaru chala hard work chesaru, everybody with the direction department. Thank you so much for encouraging us, and yeah, that's all. Thank you so much. And ipudu choreographer Anand garni స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఆనంద్ గారు. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. నేను మాట్లాడడానికి ఏం లేదు, అందరూ మాట్లాడేశారు. నేను మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశారు. నేను చెప్పాల్సింది ఒకటే, February 23 వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో చూసి ఖచ్చితంగా ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, హీరోయిన్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడిటర్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. భాషా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. శివాన్ ప్రొడక్షన్ ముఖ్య గమనిక. ఇందాకటి నుంచి మేడం ట్రైలర్ చూసిన తర్వాత అరవండి అంటే అందరు బ్లాంక్లో ఉండిపోయారు. సూపర్ ట్రైలర్. సినిమా ఇంకా అదిరిపోద్ది. 23 ఫిబ్రవరి వెళ్ళి చూడండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అలాగే బన్నివాసు గారు ఈరోజు సక్సెస్ఫుల్ సినిమా కొట్టి ఈ ఈవెంట్కి మళ్ళీ మాకు ఇక్కడ అడుగు పెట్టడం అనేది వెరీ బ్లెస్ఫుల్. అది చాలా సంతోషమైన విషయం అన్నమాట. ఆయన డైరెక్ట్ అక్కడి నుంచి సినిమా సక్సెస్ కొట్టి మా ఈవెంట్కి రావడం. సో ఇక్కడ నుంచి ఇప్పటిదాకా సాంగ్, టీజర్ ఇవన్నీ ఎంత సక్సెస్గా రీచ్ అయ్యాయో, ట్రైలర్ కూడా బన్నివాస్ గారి అడుగుతో ఇది ఇంకా వ్యూస్, అంటే సినిమాకి థియేటర్ రావడానికి బాగా రీచ్ అవుతుంది. అలాగే మా డైరెక్టర్ గారు ఈవెంట్స్లో కొంచెం మాట్లాడడానికి ఇది ఉంటారు, కానీ వర్కింగ్ స్టైల్ అయినది ఇప్పుడు మనం టీజరు, ఈ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత మనం చూడొచ్చు. డెఫినెట్గా ప్రతీది ఒక్కొక్క కోణంలో బాగా, అంటే ఒక చిన్న, అంటే నా క్యారెక్టర్లో కూడా మీసాలు కానీ ఏదైనా కట్ కానీ అవన్నీ చాలా కేర్ఫుల్గా బాగా చేశారు, బాగా వచ్చింది. అలాగే హీరో వీరాన్ ముత్తుశెట్టి గారు సార్, ఆయన డెడికేషన్ నిజంగా ఎవ్రీ షాట్కి, అంటే నేను ఆయన కాంబినేషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన వేరే ఆర్టిస్టులు చేస్తున్నా కానీ అక్కడే కెమెరా దగ్గర కూర్చొని ఆయన డెడికేషన్, తర్వాత నేను ఏదన్నా కొంచెం ఓవర్ రియాక్షన్స్ అలాగే నా క్యారెక్టర్కి ఉంటే ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన కళ్ళు చాలా ప్లస్. నిజంగా చెప్తున్నాను భయ్య, మీ కళ్ళు మీరు అలాగా మౌనంగా అలా నించున్నా కానీ మీ మీద షాట్ అలా పెడితే అదే మీకు 100% అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మాది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. చూడండి 23 ముఖ్య గమనిక. అండ్ వన్స్ అగైన్ అలాగే ఈ స్టేజ్ నాకు మెగాస్టార్ చిరంజీవి గారికి విభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఘంటసాల మూవీ డైరెక్టర్ సిహెచ్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. హలో, నా పేరు సిహెచ్ రామారావు, ఘంటసాల ద గ్రేట్ బయోపిక్ డైరెక్టర్ని. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి ఆనందం కన్నా నాకు ఎక్కువ ఆనందంగాను గర్వంగా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ వేణు మురళీధర్ నా శిష్యుడు ఈ స్థాయికి ఎదిగాడంటే
ముఖ్యంగా తల్లిదండ్రుల కన్నా గర్వించింది గురువే. అతన్ని నా దగ్గర పనిచేస్తున్నప్పుడే అనేవాడిని, నీలో స్పీల్బర్గ్ పోలికలు చాలా ఉన్నాయా అని. ఆ స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో Q&A సెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ హీరో గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ లావణ్య అండ్ ఆర్యన్, ప్రొడ్యూసర్ స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. మిగతా వాళ్ళందరూ ప్లీజ్. వీరన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అంటే గీతా ఆర్ట్స్లో కథలు వినటం అనేది ఒక ప్రాక్టీస్ అని చెప్పారు ఇప్పుడు బన్నీవాస్ గారు. కథలు సెలెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రాక్టీస్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? హలో సార్, అది 100% బన్నీ గారి ప్రోత్సాహమే సార్. ఎందుకంటే ఆయన కథల్లో నన్ను కూర్చోపెట్టి ఎంకరేజ్ చేశారంటే అదొక ప్రాక్టీసే. 100% ఏంటంటే మంచి ప్రాక్టీస్. నాకు జడ్జిమెంట్ వస్తుంది, ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని. 100% చాలా హెల్ప్ అయింది సార్ నా కెరియర్కి. మెరిట్ మీద వెళ్దాం అనుకుంటున్నారా? అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన కథల్ని చూస్ చేసుకోవటం, లేకపోతే మీకు వచ్చిన అవకాశాల్లో నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే ఒక కాంబినేషన్ వైజ్ కానీ, లేకపోతే అలా కథల్ని మనమే కుకప్ చేసి సెల్ఫ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదా? ఆపర్చునిటీ బట్టి వెళ్దామని సార్, అలా ఏం లేదు. ఇంతకుముందు విలన్గా కూడా రాజ్ తరుణ్ గారి సినిమాలో విలన్గా చేశాను. నిన్న అల్లు సిరీస్ గారి సినిమాలో విలన్గా చేసి షూటింగ్ అయింది, వాళ్ళు వచ్చాను సార్. అలా ఏం లేదు సార్, ఏదో వస్తే చేసుకుంటూ వెళ్తాను. బాగుండాలి అంతే. హీరో అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా. మీరు ఆర్టిస్ట్గా చేస్తూ హీరోగా చేయడం అనేది ఎలా చూస్తారు? నాకు సినిమా అంటే ఇష్టం సార్, అంతే. ఏది వచ్చినా చేస్తాను, బాగుండాలి. నాకు నచ్చితే అది 1 సెకండ్ క్యారెక్టర్ అయినా హీరో అయినా చేస్తాను సార్. విరాన్ గారు, హాయ్ హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది కానీ థ్యాంక్ యూ. డౌట్ ఏంటంటే వాయిస్ సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. మెల్లిగా అలవాటు అవుద్దేమోనండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఏదో స్టోరీస్ బేస్ చేసుకొని తీసారన్నారు, ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి తీసారా సినిమా? ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయండి, అంటే జస్ట్ ఆ ప్లాట్ ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. మిగతా ఈ డైరెక్టర్ గారు ఆయన ఓన్ రైటింగే అండి. ఓకే. అండ్ మీరు పోలీస్ క్యారెక్టర్లో బాగానే కనిపిస్తున్నారు. అంటే ప్రీవియస్గా ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయా రోల్స్? పెద్ద ఎక్కువ రాలేదు కానీ 4-5 వచ్చినాయండి. అది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పలేను, బట్ వచ్చినాయండి. 2-3 ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటో. లాస్ట్ 6 months నుంచి వరుస పెట్టి వస్తున్నాయి. అదృష్టం అనుకోవాలి అంతే. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూడొచ్చా ఈ సినిమా? 100% అండి. మెసేజ్, మంచి మెసేజ్ ఉంది, ఫ్యామిలీ మెసేజ్. ఇది ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఇన్వెస్టిగేషన్, పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్. జో అడల్ట్ కంటెంట్లా కనిపించింది. ఏదండి? కొన్ని సీన్స్ ఇది అడల్ట్ కంటెంటా? ఇంకా వెబ్ సిరీస్ని ఏమనాలి? ఇది జస్ట్ అది ఒక మెసేజ్ ఉంది కదండి, ఏమని ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వచ్చామని. అదే సినిమాకి మేజర్ ప్లాట్. సో తప్పు చేయాలనుకోవటం కాదు, ఆ ఆలోచన వచ్చిన తప్పు అన్నది సినిమా మేజర్ ప్లాట్. సో అడల్ట్ కంటెంట్ అనేది 100% ఫ్యామిలీలో హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చి, ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా వచ్చి చూడాలి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ మూలంగా ఎన్ని జీవితాలు నాశనం అయినాయి, ఎలా ఎఫెక్ట్ అయింది అన్నది మేజర్ ప్లాట్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు సార్, స్టార్టింగ్ నుండి చూసుకుంటే బన్నీ గారు అంటూ స్టార్టింగ్ నుండి అదే భజన జరుగుతుంది. సో అంటే మీకు మూవీ ప్రమోషన్ కోసం అలా వాడుకుంటున్నారా అనే డౌట్ కొంతమంది క్రియేట్ అయ్యింది. అలా ఏం లేదండి, ప్రమోషన్ కోసం వాడుకుంటు కదా. అసలు నేను బన్నీ వాళ్ళ
బన్నీ వాళ్ళ బామ్మర్ది అనే విషయం కూడా నాకు తెలియదు సినిమా తీసేటప్పుడు. తర్వాత సారు ఇంటర్వ్యూలో చూశాను, అప్పుడు తెలిసింది నాకు. అంటే సినిమా మ్యాక్సిమం 80% కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది బన్నీ వాళ్ళ బామ్మర్ది అని. నాకు బన్నీ బామ్మర్ది అని ఒక్కసారి కూడా చెప్పలే సారు. దట్ ఇస్ ద విరాన్. నేను నిజం చెప్తున్నాను విషయం. ఎందుకంటే ఇప్పుడు ఊరికి తెలియని వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, నిజంగా బామ్మర్దే కదా. నిజంగా బామ్మర్ది ఎక్కడో పరిచయం ఉన్నోళ్ళు, పరిచయం లేని వాళ్ళకు కూడా వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని చెప్తారు. సొంత బామ్మర్ది అయి ఉండి ఒక్కసారి కూడా సినిమా 80% కంప్లీట్ అయినప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను ఇంటర్వ్యూ చూసి, సార్ మీరు బామ్మర్ది అంటే సొంత బామ్మర్దేనా? నాకు డౌటు, నాకు చిన్న డౌట్, నిజంగా సొంత బామ్మర్ది అంటే నిజంగా బామ్మర్దే. ఫుల్ హ్యాపీ. అప్పుడు హ్యాపీ అయినా, నాకు ఇంకా ప్లస్ అయిపోయింది అని. అది ఇక బన్నీ గారు అంటే ఇక ఆ లెవెల్ వేరు కదా సార్. అది అదృష్టం నిజంగా, నాకు ఇక 2 రకాల అదృష్టం కలిసి వచ్చింది అంతే. రైట్. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలామంది హీరోలు ఉన్నారు, బట్ ఈ క్యారెక్టర్కి పర్టికులర్గా తననే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అయితే నేను అన్స్టాపబుల్ మూవీకి కెమెరామెన్గా చేశాను. ఆ కెమెరామెన్లో సార్ చిన్న క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ చేసి అది డ్రగ్ పీల్చుకునే క్యారెక్టరు. అది నాకు గుర్తుంది, ఆ చేసే విధానము, ఆ స్టైలు చూసి అది గుర్తుంది. తర్వాత నేను డైరెక్ట్గా కథ రాసుకున్నాను, ఫిమేల్ ఓరియంట్ కథ రాసుకొని మళ్ళీ ఊహించుకున్నా, అరే ఇది ఫిమేల్ బాగుండదు అని ఆలోచించుకొని ఇక మా ఫ్రెండ్ ఉంటాడు, హరిచందన్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, అతనితో మీటప్ అయి ఇద్దరం కలిసి స్టోరీని మళ్ళీ మేల్కు కన్వర్ట్ చేశాం. ఎవరు గుర్తొచ్చారు మేల్కు కన్వర్ట్ అయినప్పుడు? నాకు గుర్తొచ్చింది ఓన్లీ విరాన్ సారే. అక్కడ చూసిన చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ను గుర్తుపెట్టుకొని సార్ని నేను సెలెక్ట్ చేసుకున్నా అంతే. అప్పటి వరకు మధ్యలో నేను ఫోన్ కాంటాక్ట్లో కూడా లేను సార్తోని. నేను మొత్తం కథ రాసుకున్న తర్వాత సార్కి ఫోన్ చేశాను ఇమీడియట్లీ అంతే. హీరో గారు సార్, బన్నీ గారితో చాలా కథలు విన్నారని చెప్పారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బట్ అతను చూస్ చేసుకునే విధానం కొన్ని పాయింట్స్ అనే మీరు తీసుకుని ఉంటారు కదా. సో ఏ టైప్ ఆఫ్ ఎంచుకుని ఉంటారు? అంటే ఆడియన్స్ నుండి ఆలోచిస్తారు కదా. కంటెంట్ బేస్డ్ అండి. ఆయన రేంజ్ కథలు నేను ఒకలాగింటా, నాకు వచ్చేది ఒకలాగింటా. ఆయన విజన్ వేరు. ఆయన స్పాన్లో అయినప్పుడు నేను ఆడియన్గా కూర్చోబెడతారు. ఆయన నన్ను పక్క తీసుకెళ్ళి ఒక ఆడియన్ గారే నీకు ఎలా ఉంది జడ్జిమెంట్ చెప్పు అంటారు. నేను ఓపెన్గా ఇందాక వాసన చెప్పినట్టు బాగుంది బాగాలేదు ఇలా చెప్తాను. నాది చూసుకునేటప్పుడు కంటెంట్ ఎత్తుకుంటే, ఎందుకంటే ఒక స్టార్తో మనం పోల్చుకోవడం తప్పు అవుతుంది. సో నాకు ఆ రియాలిటీ క్లారిటీ 2 ఉంది. ఆయన వేరు, నేను వేరు. అండ్ బన్నీ గారు చూసుకుంటే ఏ మీట్లైనా యాజ్ ఎ యాక్టర్గా అన్నీ చేయాలి అని అంటారు. బట్ మిమ్మల్ని బన్నీవాస్ గారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగితే 9 years బ్యాకే నేను హీరో అవుతా అని అన్నారు. అంటే మీరు యాజ్ ఎ యాక్టర్ అవుతానని వచ్చారా, హీరో అవుతానని అనుకున్నారా? అప్పుడు హీరోతో అనుకున్నాను. అప్ అండ్ డౌన్స్ చూసాను. మధ్యలో నా వాసన 14లో నాది వాసన మారుతి గారితో ఒక కాంబినేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది నా పర్సనల్ ఇష్యూస్, ఇంజరీ ఒకటి అయ్యింది, నాకు గ్యాప్ తీసుకున్నా మళ్ళీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా హీరో కదా అసలు క్యారెక్టర్లో స్టార్ట్ అవుతాం, యాక్టింగ్ కూడా అలవాటు అవ్వాలి అని చెప్పి క్యారెక్టర్లోకి వచ్చి ఇంకా హీరో అనేది అదృష్టం వచ్చింది, చేశాను అంతే. అండ్ మీరు చాలా కథలు విన్నారు కదా. సో ఈ కథ ఎంచుకోవడానికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? ఇది ఆడియన్స్లోకి ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అండి, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. గీతార్ట్స్ కానీ వాటి అనుబంధ సంస్థల్లో కానీ ఒక మెయిన్ లీడ్గా చేసే అవకాశం ఉందా? దేవుడి దయ్యా అంతే. అంటే మీకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు కదా, అంటే వాళ్ళకి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ. ఆ టైంలో అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు నేను సపరేట్గా 4-5 ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను. సో ఇంకా అలా ఏమనుకోలేదు. బాగుంటే అన్నీ బాగుంటే చేస్తాను. మళ్ళీ మీడియా వాళ్ళందరికీ, మీడియా పెద్దలందరికీ Feb 23rd ముఖ్య గమనిక ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్, ఎంకరేజ్. అందరం తెలుగోలే, హీరోయిన్స్ తెలుగు వాళ్ళు, అందరం తెలుగోలే, కొత్త ప్రొడ్యూసర్స్ 95% ఆఫ్ ద టీమ్ కొత్త వాళ్ళు. ప్లీజ్ డూ ఎంకరేజెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 23rd వచ్చేస్తున్నారు ముఖ్య గమనిక. ఈ సినిమా థియేటర్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ మీడియా.